ఇలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరిచి క్షేమమిచ్చి మరి ఈ 25వ సంవత్సరంలో 2 నెలలు ఎంతగానో కాసి కాపాడి మరి నూతన నెలలో అనగా 3వ నెలలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మరి 25వ సంవత్సరము 3వ నెల 1వ దినం. ఈరోజు దేవుని వాక్యము, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తన గ్రంథము 26వ కీర్తన 1వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఎంతగానో మరి నెలలు కాపాడి 3వ నెలలో ప్రవేశపెట్టి ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి ఏమీ కూడా సందేహింపకుండా, అంటే ఈ 2025 సంవత్సరంలో 3వ నెలలో ఈ మొదటి దినము రోజున మరి ఈ నెలంతా కూడా దేవుడు ఎంతగానో ఆరోగ్యం ఇస్తాడని, ఆయుస్సును అనుగ్రహిస్తాడని, ఆశీర్వాదం ఇస్తాడని, సేవా పరిచయాలంతని కూడా దీవిస్తాడని, దేవాది దేవుడి మీద మరి మనము సందేహింపకుండా మనం నమ్మిక ఉంచినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఉద్యోగంలో ఈ నెలంతా కూడా నువ్వేదైతే కలిగి ఉన్నావో మరి దాటి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడని, గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడని. ఒకవేళ వివాహం జరగకుండా ఉన్నా, ఒకవేళ గృహం విషయంలో లేకుండా ఉన్నా, లేకపోతే ఏ విషయంలో అయితే నువ్వు ఒకవేళ అవ్వకుండా ఉంటున్నప్పటికీ కూడా ఈ నెలంతా కూడా దేవుడు ఎంతగానో కాసి కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్ల మనల్ని భద్రపరిచి గొప్ప దేవుడండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తాను ప్రభు. ఈ 3వ నెలంతా కూడా ప్రభు నీ చేతుల కిందకైనా మా ముత్యం తండ్రి. 2వ నెలలో కాపాడినట్లుగా ఈ 3వ నెలలో తండ్రి యేసు మీరు ఎంతగానో కాపాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి చేస్తే సేవా పరిచయ విషయంలో కానివ్వండి, విశ్వాసుల కుటుంబాల మీద కానివ్వండి తండ్రి ప్రభా, ఉద్యోగస్తులే కానివ్వండి, వ్యాపారస్తులే కానివ్వండి తండ్రి, అందరినీ కూడా ప్రభు ఈ నెలంతకు నీ విశేషమైన కృపతో నింపండి. దేవునికి స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మా భారతదేశం మీద నీ కను దృష్టి ఉంచి దేవతని చేస్తే నీకు స్తోత్రాలు ప్రభా. మరి నైనా మంచి ఆరుగులతో నింపండి ప్రభా. దేశమంతటిని కాపాడుతండి, రాష్ట్రాన్ని కాపాడు. నేను దేవతని అధికారులు రాజు మంచి అంత నింపండి దేవా. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఈ రోజున ఎంతోమంది యవనస్తులు తండ్రి ప్రభా ఎన్నో చెడు వ్యసనానికి అలవాటైపోయి చనిపోతున్నారు దేవా తండ్రి ప్రభా. మతి తిమ్మితం లేకుండా ఉన్నవారు ఉన్నారు దేవాలందరినీ కూడా ప్రభా మీరే నీ చేతుల కిందకి లాక్కుని ప్రభా నీతి మార్గంలో నడిపించుకొని తనేస్తే దేవా తండ్రి ఇదిగో నన్ను ప్రభా. మరి నాయన విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి, చదువుకునే బిడ్డలకు మంచి వంతు నింపండి బాబు. ఇగో తండ్రి ఇంటర్మీడియట్ ప్రభా 2nd క్లాస్ వాళ్ళకి ప్రభా ఈరోజు పరీక్షలను రాయబడిన తండ్రి వేరే కార్యాలు జరిగించిన బాబు నీకు వందాలు. అలాగే మార్చిన ఇదిగో తండ్రి ప్రభా ఈ నెలలో ప్రభా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి 17 దినాను మరి నాయన 10th క్లాస్ పరీక్షలు కూడా రాయబడి తెలియపరచని మీరు కార్యాలు జరిగించండి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి దేవా తండ్రి యేసునికి వందనాలు తండ్రి. మా దేశ పాడి పండినందుకు మీరు ఆశ్రయించండి, హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు కూడా తేలితి కోర్టుకోళ్ళు కేసుకోళ్ళను కూడా కొట్టివేసి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా ధైర్యం దయచేయండి ప్రభా. మరి నేను యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను అన్ని విషయాలు కూడా మీరే తోడుగా నడిపించి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.